హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఇల్లా క్లాస్. సో ఈరోజు ఈవినింగ్ రొటీన్ అనమాట. పిల్లల్ని అయితే డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేసి వచ్చేసిన. వాళ్ళ క్యారేజెస్ కూడా ఖాళీ బాక్స్లోనే తీసేసి సింక్లో పెట్టేసిన. ఇప్పుడైతే మిక్సీ అనమాట, రేపటి టిఫిన్ కోసం మిక్సీ పట్టేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం వాళ్ళని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఈ హడావిడికి వర్క్ చేసేసుకొని పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్ళాలి డ్యాన్స్ క్లాస్కి. వచ్చిన తర్వాత డిన్నర్ ప్రిపరేషన్, వాళ్ళ హోంవర్క్స్ అదంతా ఉంటుంది. షూట్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో చూసే ముందు అయితే ఒక చిన్న లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. ఈరోజు మార్నింగ్ అయితే కర్రీకి అలసందకాయ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. కుక్కర్లో పచ్చికారం వేసి అనమాట. సో అదైతే అయిపోయింది. నైట్ పిల్లలకి నాకు ఫుడ్ అనమాట. వాళ్ళ డాడీ అయితే డ్యూటీకి వెళ్ళారు. సో అక్కడనే వాళ్ళ డాడీ అయితే మ్యారేజ్కి వెళ్ళారు అనమాట. సో అక్కడనే తినేసి వస్తారు. సో నాకు కొత్త మిక్సీ మంచిగా వర్క్ అవుతుంది. మిక్సీ కోసం అయితే నానబెట్టుకున్నాను అనమాట. మినపప్పు కొంచెం లేట్గా నానబెట్టిన, సో అందుకోసమే ఈ టైంకి వాడుతున్నాను అనమాట. టైం వచ్చేసి 6:30 అవుతుంది. దీన్ని ఈ పిండిని కూడా పెద్ద గిన్నెలు వేసుకోవాలి, లేకపోతే మొత్తం పొంగిపోతుంది. అప్పుడే వేసుకుంటే అయిపోయేది. కాకపోతే నాకు పిండిని ఇది మిక్సీ పట్టిన తర్వాత కలుపుతాను అనమాట. సో అప్పుడు వేరే గిన్నెలు వేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి మిక్సీ కలర్ ఎట్లుంది డిఫరెంట్గా. సో మిక్సీ అయిపోయింది. సో ఇలా గిన్నె చిన్నగా ఉందని చెప్పేసి వేరే దాంట్లో పిండి రవ్వ నానబెట్టుకున్నాను అనమాట. సో దాన్ని అయితే తీసుకుంటాను. ఇదేందుకు ఒక డౌట్ పడుతుంది, రెండిట్లలో పెట్టుకుంటే నెక్స్ట్ టైం. సో అదే పని చేస్తారు, రెండిట్లలో పెట్టేస్తే ఎట్లాగో రేపటికి ఫినిష్ కాదు. కొంచెం రవ్వ ఇంకా మినపప్పు రెండు ఎక్కువనే అయినాయి. సో అందుకోసం దీంట్లో కొంచెం ఈ గిన్నెలు కొంచెం పిండి పెట్టేస్తాను. ఇది క్యాబెట్ డిష్ పక్కన పెట్టేస్తాను. మళ్ళీ మామూలుగా క్లీన్ చేస్తే సరిపోతాయి. వాళ్ళు వాటర్ మిలన్ తినేసి వెళ్ళారు. సో అది కూడా ఎక్కడ ఉంది, మామూలుగా క్లీన్ చేస్తే సరిపోతాయి. ఇది పెట్టి ఉంది రబ్బర్, కొత్తది కదా. సో ఇది కూడా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలకి టైం అవుతుంది, తొందరగా వెళ్ళైతే తీసుకొని రావాలి. 6:45 అవుతుంది. సో వాళ్ళని కొంచెం లాంగ్ ఉందన్నమాట. సో తీసుకొని రావాలి. సో అందుకోసమే కొంచెం అయితే ముందైతే వెళ్తున్నా. వచ్చిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తా, చూస్తూ ఉండండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట రోడ్డు. మంచిగా వాకింగ్ చేసుకోవచ్చు. కాకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చి మళ్ళీ ఇంత డిస్టెన్స్ నడిచి మళ్ళీ రిటర్న్ నడవాలంటే కష్టమవుతుంది అనమాట. సో నాకు మాత్రం వాకింగ్ లాగా ఉంటుంది మంచిగా. కింది హోంవర్క్ చేయాలి. ఇంక ఇప్పుడు నా పని నేను చేసుకుంటా, డిన్నర్ ప్రిపరేషన్. వాళ్ళ హోంవర్క్ వాళ్ళు రాసుకుంటారు అనమాట. ఎక్కువగా ఏమన్నా డౌట్స్ వస్తేనే నాతోటి పని, లేకపోతే వాళ్ళు రాసేసుకుంటారు. కొంచెం హసిక మాత్రం క్లాస్ వర్క్లో టీచర్ చెప్పినట్టు మంచిగా రాస్తుంది, గుడ్ వేయించుకొని వస్తుంది. కాకపోతే హోంవర్క్లో మాత్రం నేను చూడాను కదా, సో వాళ్ళకి తెలియాలని చెప్పేసి ఏదో ఏదో పిచ్చి పిచ్చిగా రాసేస్తుంది. నేను కొంచెం శ్రద్ధ పెట్టి రాపించిన రోజు మాత్రం మంచిగా రాస్తుంది అనమాట. సో ఈరోజు క్యారేజ్ కూడా నేనే తీసిన.
మంచిగా రాసుకోండి, ఓకేనా? గుడ్ గర్ల్. నేను ఓపెన్ చేయలే బెట, అట్లనే వేసేసిన ప్రజెంట్. ఏమో ఓపెన్ చేసుకొని వచ్చింది. ఏంది ఇది పోలేదు. దీంతో ఏంతో పెట్టింది మేడం? గమ్ముతో పెట్టిందా ఏంది? ఆగింది మరి. సరే పెడదాము. నువ్వు హోంవర్క్ స్టార్ట్ చేయి. ఇటు ఇయ్యు, దాంతో ఆడద్దు. సరే నేను పెడితే ఇయ్యు, నువ్వు రాయి. హోంవర్క్ స్టార్ట్. పెడతా, హోంవర్క్ స్టార్ట్ చేయి. ఇంగ్లీష్ ఇక్కడ నుంచి రాసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది నాన్న. రీడ్ ఉంది కదా, రీడ్ ఎవరు చేయాలి? మీ తాతనా మా తాతనా? ఏంటి? ముద్దు తాతనా? ముద్దు తాతనా? ఓకే, తొందరగా తీయండి, హోంవర్క్ చేయండి. నేను మన డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా. డిన్నర్కి వచ్చేసి ఏమైంది? మంచి పని చేసిన. డిన్నర్కి వచ్చేసి ఆమ్లెట్ చేస్తున్నా, మీరు తొందరగా కానివ్వండి. అబ్బా లడ్డుగాడు ఎట్లా రాసిండు చూడండి. అలా అన్ని మలిపేసి మళ్ళీ గుడ్ గర్ల్. అబ్బో అవన్నీ అయిపోయినాయారా? కొంచెం మళ్ళీ అదింది రఫ్ అయినాయి అనమాట, సో అందుకే కల్పిస్తలేదు. సో లడ్డు పాప అప్పుడే ఇక్కడికి వచ్చేసింది రో. గుడ్ గర్ల్. మా మమ్మీ నేర్పించింది, మా టీచర్ ఏం నేర్పించింది? ఓకే, ఒరా ఓడా ఔషధం. ఓకే, నేను డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటా, మీరు రాయండి హోంవర్క్, ఓకేనా? సో ఇప్పుడే పిల్లల్ని అయితే తీసుకొని వచ్చిన కదా, వాళ్ళని హోంవర్క్ అయితే చేయిస్తున్నా. ఇక్కడ రైస్ అయితే పెట్టేసిన ఆల్రెడీ. సో ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా ఆమ్లెట్ ప్రిపరేషన్ కోసం. సో ఇంట్లో పిల్లలిద్దరూ నేను మాత్రమే ఉన్నాం నైట్ డిన్నర్కి. అందుకోసమని ఎగ్స్ తెచ్చుకున్నాం అనమాట, ఇంకా కర్రీ కోసమని, ఆమ్లెట్ కోసం అని. అయితే ఇక్కడ ఫస్ట్ 3 ఎగ్స్ సరిపోతాయి, మిగతా 2 బాయిల్ చేసి ఇద్దామని చెప్పేసి అనుకున్నా. కాకపోతే పెరుగు ఉంది, పెరుగు వేస్ట్ అయిపోతుందని అది కొంచెం వాటర్ వేసి చల్లలాగా చేసినాను అనమాట. మంచిగా ఉండే పెరుగు టేస్ట్ కూడా. లడ్డుపాప మన్నుపాప నేను తిన్నామన్నమాట. ఇక్కడ 3 ఎగ్స్ సరిపోతాయని ఫస్ట్ అయితే 3 ఎగ్స్ని తీసుకొని బ్రేక్ చేద్దామని గిన్నెలను అయితే కొట్టుకుంటున్నా. యాక్చువల్గా సమ్మర్లో ఇంత పెద్ద రిస్క్ చేయొద్దు, ఎందుకంటే ఏ ఎగ్ ఖరాబ్ అవుతుందో తెలియదు కాబట్టి ఫస్ట్ ఒక్కొక్క ఎగ్ని గిన్నెలో కొట్టుకొని పెద్ద దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం బెస్ట్. కాకపోతే ఏమవుతుందిలే ఇప్పుడే తీసుకొచ్చినా కదా అని చెప్పేసి అయితే నేను కొట్టేసుకుంటున్నాను అనమాట. 1 సైడ్ అయితే రైస్ కూడా పెట్టేసుకున్నా ఇక్కడ. సో ఆమ్లెట్ అయితే ఎప్పుడో ఒకసారి, ఎక్కువ శాతం బాయిల్డ్ ఎగ్, టమాటా ఎగ్ కర్రీ ఉంటాయి కదా, సో అట్లనే. ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం వేయా, కొత్తిమీర వేస్తే తీసేస్తుంది మనం. ఇక అవన్నీ వేయడం కన్నా వాళ్ళకి ఇష్టమయ్యేలాగా చేస్తే బెస్ట్ కదా అని. మరీ సన్నం ఉంటే నాకు నచ్చదు అనమాట. అది ఆనియన్ అయిపోతే సన్నంగా వస్తాయి కదా, సో అట్లా నచ్చది. అందుకోసమే కొంచెం అయితే ఆనియన్స్ చిన్నగా తరిగి అయితే వేసుకుంటా. కారము, ఉప్పు, ఆనియన్స్ అయితే వేసేసుకున్నా. కొంచెం పసుపు కూడా వేసేసుకున్నా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, నాకు నచ్చదు ఆమ్లెట్లో. కొంచెం అయితే ధనియా పౌడర్ వేసుకున్నాను అనమాట. ఇంకా దీన్ని మిక్స్ చేసుకోవాలి. మామూలుగా మిక్స్ చేసుకునేది అదేంటిది పెరుగుది ఉంటుంది కదా, సో దాంతో చేసుకుంటే ఇంక ఈజీగా మంచిగా అవుతుంది. కాకపోతే ఇక మామూలుగా స్పూన్తోనే చేసేసుకున్నాను నేను మిక్స్ అయితే. ఫైనలీ ప్యాన్ హీట్ అయిన తర్వాతనైతే వేసేసుకున్న ఒకటి ఆమ్లెట్. ఏమనుకున్నా అంటే ఇక్కడ ఒకటైతే వేసేసుకున్నా. నెక్స్ట్ డే గురువారం కదా, వీటిని ఫ్రైడే వరకు ఉంచాలని చెప్పేసి అయితే
ఒక ఎగ్ని ఇంకో ఎగ్ని కూడా తీసేసి కొట్టేసుకున్నాను అనమాట. 4 ఎగ్స్ ప్లస్ పెరుగు సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే ఇంకో 2 ఎగ్స్ని కూడా బాయిల్ చేసి ఇద్దామని అనుకున్నా. కాకపోతే ఆడికే ఫుల్ హెవీగా అయిపోయింది ఫుడ్. ఇంకా ఆమ్లెట్ తినడానికి కష్టం చూపించారు అనమాట వాళ్ళు. అందుకోసమని ఆ ఎగ్ కొట్టిన తర్వాత మళ్ళీ అందులోకి మళ్ళీ కొంచెం పసుపు, కారం, ఉప్పు అయితే వేసేసుకున్నా. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నా. ఇట్లనే ఆమ్లెట్లన్నీ కూడా చేసేసుకుంటున్నా అనమాట. నాకు కొంచెం క్రిస్పీగా అండ్ కొంచెం మాడిన్లాగా ఉంటే ఇష్టం అనమాట. లడ్డు మను పాపకి ఇష్టం ఉండదు అనమాట అట్లా మాడిన్లాగా, నాకు ఇష్టం. సో అందుకోసమే ఒకటైతే అట్లా చేసేసుకున్నా. నేను డైరెక్ట్ వాయిస్ ఇచ్చిన, కాకపోతే వాళ్ళు చదువుకునేది వినిపిస్తుంది అనమాట పక్క నుంచి, డిస్టర్బింగ్గా ఉందని చెప్పేసి అది కట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ సెకండ్ది వేసేసుకున్నా. సెకండ్ది కూడా మంచిగానే వచ్చేసింది. సెకండ్ది చూపించలేదని చెప్పేసి అయితే మళ్ళీ చూపించేసిన అనమాట. ఇంక ఇక్కడ నెక్స్ట్ ఆమ్లెట్ కూడా వేసేసుకొని పెరుగునైతే 1 డే అయిపోతుంది అనమాట. అది తెచ్చి పెద్ద ప్యాకెట్. సో ఇది వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి అయితే దాన్ని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా సాఫ్ట్గా అయితే చేసుకున్నా. సో చల్ల కూడా రెడీ అయిపోయింది. సో డిన్నర్ కోసం అయితే కూర్చున్నాం. మీకు ఇక్కడ ప్లేట్స్ పెట్టుకొని మను పాప హోంవర్క్ అయిపోయింది, లడ్డు పాప హోంవర్క్ అయిపోయింది. సో నైట్ ఈరోజు డిన్నర్కి అయితే ఆమ్లెట్, పెరుగు, మార్నింగ్ అలసందకాయ కర్రీ, ఇగో వేడి వేడి అన్నం, ఇది మార్నింగ్ అన్నం. సో ఇదంతా ఇప్పుడు మేము తినేస్తాం. తిన్న తర్వాతనైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. ఇంకేం వీడియో తీస్తాం? డైరీ పెట్టుకోవా? ఇంకా కాలే మనసు, అవన్నీ ఎందుకు పెట్టుకోమంటారా? నేను చూడద్దా బుక్స్? చెల్ల మొత్తం తప్పులే రాసింది. సో ఇది మన పాప తీసుకోది, ఇగో ఇది తీసుకోవే, ఇది తీసుకో ప్లేట్, అది నడిచాడు వాడు. ఇల్లంతా కూడా క్లీన్ చేసేసిన డిన్నర్ అయిపోయిన తర్వాత. సో నెక్స్ట్ ఇక్కడ చాలా గిన్నెలు ఉండే కదా, సో ఆ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసిన. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ రేపు గురువారం ఫాస్టింగ్, దీపం అవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకే దీపం పెడతాను అనుకుంటే కనుక ముందు రోజే ఇట్లా వర్క్ వేసుకుంటా అనమాట. సో గిన్నెలన్నీ కూడా క్లీన్ అయిపోయినాయి. సో ఇక్కడ స్టవ్ దగ్గర కూడా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నా. ఒక చిన్న ముగ్గేసుకుంటే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. కిచెన్ అయితే నైట్ పడుకునే ముందు ఇట్లా ఉంటే మార్నింగ్ లేవగానే ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది అంటే అట్లా ఉంటుంది మంచిగా. సో చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నా. సో కిచెన్ అంతా కూడా క్లీన్గా ఉంది. సో మార్నింగ్ కావాల్సిన పిండి అయితే అక్కడ పెట్టేసుకున్నాయి ఇడ్లీ కోసం. సో ఆ స్టాండ్లో కావాల్సిన గిన్నెలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ స్టాండ్ ఖాళీగా ఉంది. సో కిచెన్ అంతా అయితే క్లీన్, అన్నీ చూడడానికి రెడీనా? చూడు. సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వెడ్నెస్డే 13th డేట్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ రేపు అన్నీ రిఫ్రెష్గా మంచిగా మైండ్ ఫ్రెష్ ఉంచుకొని లేగేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాలి. నేను అన్ని వర్క్స్ చేసుకోవాలి. లడ్డు పాప మంచిగా చదువుకోవాలి, లంచ్కి తీసుకురావాలి. సో అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడైతే మంచిగా హ్యాపీగా అందరం పడుకుంటాం. సో గుడ్ నైట్ అందరికీ కూడా. స్వీట్ డ్రీమ్స్, టేక్ కేర్. ఓకేనా? ఓకే. పక్కనున్న బెల్లుని కొట్టండి. హోంవర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక హ్యాపీగా పడుకొని లేవడమే. హాఫ్ డేస్ కూడా స్టార్ట్ అవుతాయంట. ఇంకప్పుడు పెద్ద తలకాయ నొప్పి స్టార్ట్ అయితే కావచ్చు, మధ్యాహ్నం ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you friends. Bye bye. Thank you friends. Bye bye.